ఏ అంశానికి సంబంధించి ఏ కేసులో నోటీసులు జారీ చేశారు, దాంతో పాటు ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్, దాదాపుగా ఇక్కడ 4-5 ఇన్ఫాక్ట్ 5-6 సెక్షన్స్ గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్న పరిస్థితి. ఇంతకీ ఏ కేసులో నోటీసులు ఇచ్చారు, మరి ముఖ్యంగా విజయసాయిరెడ్డికి సంబంధించి ఏ అంశాలను అందులో ప్రస్తావించిన పరిస్థితి ఉంది? అంటే ప్రస్తుతానికి కేసుకు సంబంధించిన వ్యవహారంలో క్లారిటీ అయితే ఇంకా రాలేదని చెప్పాలి. నోటీసులు అయితే సర్వ్ చేశారు, సెక్షన్లు కూడా పెట్టారు. అయితే గత 3-4 నెలల కింద అయితే విజయసాయిరెడ్డి మీద ఈ 3-4 నెలల్లో నమోదైన కేసు ఒకటే కేసు. అది కాకినాడ పోర్టు, కాకినాడ సెజ్జుకు సంబంధించినటువంటి షేర్లను, కేవీ రావుకు సంబంధించినటువంటి కాకినాడ పోర్టు, కాకినాడ సెజ్జుకు సంబంధించిన షేర్లను బలవంతంగా లాక్కున్నారని కేవీ కర్ణాటి వెంకటేశ్వరరావు సిఐడికి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఈడీ ఎదుట ఆల్రెడీ విజయసాయిరెడ్డి ఒకసారి హాజరయ్యారు. అదే కేసులోనే ఇప్పుడు సిఐడి నోటీసులు జారీ చేసినట్లయితే ప్రాథమికంగా మాత్రమే తెలుస్తుంది. దీనిపై ఇంకా అధికారికంగా నిర్ధారించాల్సి ఉంటుంది. సిఐడి అఫీషియల్స్ దీని మీద ఇంకా క్లారిటీ ఇవ్వట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ విజయసాయిరెడ్డి మీద కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నమోదైనటువంటి సిఐడి కేసు ఇదే కాబట్టి కాకినాడ పోర్టు, కాకినాడ సెజ్జుకు సంబంధించిన షేర్లు బలవంతంగా లాక్కున్న కేసులో విజయసాయిరెడ్డి A1గా ఉన్న నేపథ్యంలో ఆ కేసులోనే నోటీసులు ఇష్యూ చేశారనేది మనకు అందుతున్న సమాచారం. ఈ నేపథ్యంలో ఎల్లుండి 12వ తేదీన ఉదయం 11 గంటలకి విచారణకు రావాలని నోటీసులు అయితే సర్వ్ చేసి నోటీసులు మెన్షన్ చేశారు. ఏ సెక్షన్ల కింద నోటీసులు సర్వ్ చేశామని దానికి సంబంధించి కూడా మెన్షన్ చేయడం జరిగింది. అయితే విజయసాయిరెడ్డి ఆల్రెడీ ఒకసారి సిఐడికి సంబంధించిన వ్యవహారంలో ఈడీకి నోటీసు ఇచ్చిన సందర్భంగా ఆ విచారణకు హాజరైన సందర్భంగా అతను కేవీ రావు, కర్ణాటి వెంకటేశ్వరరావు ఎవరో తనకు తెలియదు, తన మీద ఫిర్యాదు చేసిన వ్యక్తి ఎవరో తెలియదంటూ ఆయన మాట్లాడారు. అంతేకాదు తనతో పాటు కేవీ రావును కూడా విచారిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయంటూ ఆయన ఆ సందర్భంగా చెప్పిన నేపథ్యం కూడా ఉంది. ప్రస్తుతానికైతే సిఐడి నోటీసులు అయితే ఇష్యూ చేసింది. ఇష్యూ చేసిన తర్వాత ఇప్పుడు ఫర్దర్ ఒకవేళ వెల్లుండి కనుక విజయసాయిరెడ్డి ఈ నోటీసుల మీద రియాక్ట్ అవ్వకపోయినా, హాజరు కాకపోతే కనుక ఖచ్చితంగా పోలీసులు ఆయన దగ్గరికి వెళ్లి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసే అవకాశం కూడా కనబడుతుంది. అయితే విజయసాయిరెడ్డి ఏమైనా కొంత సమయం కావాలి, లేకపోతే ఏదైనా అనారోగ్య కారణాలు ఏమైనా చెప్తారా లేదా అనే దానిపైన క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఖచ్చితంగా ఎల్లుండి అయితే హాజరు కావాలని మాత్రం నోటీసులు అయితే ఇష్యూ చేశారు. మరి విజయసాయిరెడ్డి ఎక్స్ ద్వారా ఇంకా దీని మీద ఏమీ రియాక్ట్ అవ్వలేదు. కొద్దిసేపటి నోటీసులు ఇష్యూ చేశారు కాబట్టి మరి కాసేపట్లో విజయసాయిరెడ్డి కూడా రియాక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. సచిన్, రైట్. విజయసాయిరెడ్డితో పాటు ఇంకా మిగతా ఎవరికైనా నోటీసులో పేర్కొన్నా, మిగతా ఎవరికైనా నోటీసులు ఇచ్చిన పరిస్థితి ఉందా? కేవలం విజయసాయిరెడ్డికి మాత్రమే నోటీసులు ఇష్యూ చేశారు. ఎందుకంటే ఆ కాకినాడ సీ పోర్టు సంబంధించిన వ్యవహారంలో విజయసాయిరెడ్డితో పాటు ఆయన అల్లుడికి సంబంధించినటువంటి పేర్లు కూడా అప్పుడు పెద్ద ఎత్తున బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే వాళ్ళతో పాటు అప్పుడు విక్రాంత్ రెడ్డితో పాటు శరత్ చంద్రారెడ్డి వీళ్ళ పేరు కూడా బయటకు వచ్చాయి. కాబట్టి వాళ్ళకైతే ప్రస్తుతానికి ఈ నోటీసులు ఎక్కడ వాళ్ళ పేర్లు మెన్షన్ చేయలేదు. కేవలం విజయసాయిరెడ్డిని పేరు మాత్రమే మెన్షన్ చేసి ఆయన మాత్రం విచారణకు హాజరు కావాలని చెప్పారు. ఎందుకంటే A1గా విజయసాయిరెడ్డి ఉన్నారు కాబట్టి ఆయన్నే ప్రస్తుతం సిఐడి విచారించబోతుంది. తర్వాత ఈ కేసు వెనకాల ఎవరెవరు ఉన్నారు, విక్రాంత్ రెడ్డితో పాటు ఆయన అల్లుడు శరత్ చంద్రారెడ్డి వీళ్ళ పాత్ర కూడా ఉందా, వీళ్ళ పాత్ర ఎంత మేరకు ఉందనే దానికి సంబంధించిన వివరాలు సిఐడి తెలుసుకున్న తర్వాత విజయసాయిరెడ్డి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత వాళ్ళకు కూడా ఈ నోటీసులు అయితే సర్వ్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి అయితే కేవలం ఎల్లుండి 12వ తేదీ మాత్రం విజయసాయిరెడ్డి మాత్రమే విచారణకు హాజరు కావాలని సిఐడి నోటీసులు ఇచ్చింది. ఒకవేళ ఆయన విచారణకు హాజరు కాకపోతే ఎలా ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తోంది సిఐడి? అదే ప్రొసీజర్ ఫాలో అయ్యే అవకాశం కనబడుతుంది. జనరల్ గా సిఐడి నోటీస్ ఇచ్చిన తర్వాత హాజరు కావడానికి కొంత సమయాన్ని అడుగుతూ ఉంటారు. కానీ ఇక్కడ విజయసాయిరెడ్డి ఆల్రెడీ ఈడీ ముందు కూడా హాజరయ్యారు కాబట్టి ఒకవేళ ఆ కేసు అయితే కనుక కాకినాడ పోర్టు షేర్లకు సంబంధించిన వ్యవహారానికి సంబంధించి కేసు అయితే కనుక ఖచ్చితంగా నేను తాను ఈడీ ఎదుట హాజరైన విషయాన్ని సిఐడి అధికారులకు చెప్పిన తర్వాత తనకి కొంత సమయం కావాలని ఏమైనా కోరతారు. లేకపోతే 12వ తారీఖున చట్ట ప్రకారం నోటీసు ఇష్యూ చేశారు కాబట్టి సిఐడి అధికారులు ముందు విచారణ హాజరయ్యి ఆయన తన వివరణ ఇచ్చుకుంటారనేది రేపటికల్లా తెలిసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే కొద్దిసేపటికే నోటీసులు జారీ చేశారు కాబట్టి దానిపైన ఇంకా విజయసాయిరెడ్డి తన లీగల్ టీమ్ లో సంప్రదింపులు జరిపి ఏం చేయాలని దానిపైన అఫీషియల్ గా తన సోషల్ మీడియా ఎక్స్ ద్వారా ప్రకటించే అవకాశం అయితే ఉంది. సచిన్, రైట్. ఇది షార్ట్ టైం నోటీస్ అంటూ పేర్కొనే అవకాశం ఏమైనా కనిపిస్తోందా? దీనికి సంబంధించి ఇటు వైసీపీ కావచ్చు, లేకపోతే మరి ముఖ్యంగా ఇటు ఆయన సన్నిహితులు కావచ్చు, ఏమైనా మాట్లాడుతున్నారా?
అంటే ఇంకా కుటుంబ సభ్యులు కానీ ఎవరు కూడా ప్రస్తుతానికి రియాక్ట్ కాలేదు. జనరల్ గా ప్రతి వైసీపీ నేత అరెస్ట్ అయిన సందర్భంగా పార్టీ అధినేత కానీ వాళ్ళందరూ చెప్తున్న మాట కామన్ గా ఇదంతా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే లేనిపోని కేసులు పెడుతున్నారు, లేనిపోని అవకతవకలు సృష్టించి కేసులు పెడుతున్నారు అని వాళ్ళు చెప్తున్న మాట. కానీ ఇప్పటి వరకు విజయసాయిరెడ్డి నోటీసుల మీద విజయసాయిరెడ్డి కానీ అటు కుటుంబ సభ్యులు కానీ పార్టీ నుంచి కానీ ఎవరు రియాక్ట్ కాలేదు. కాబట్టి ప్రస్తుతానికి అయితే రియాక్షన్స్ రాలేదు. రేపు దీని మీద ఖచ్చితంగా వచ్చే అవకాశం కనబడుతుంది. రెండోది విజయసాయిరెడ్డి ఎల్లుండి విచారణకు హాజరు అవుతారా లేదనే దానిపైన కూడా రేపే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్ రాజేష్, మొత్తంగా అయితే మాత్రం మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఏపీ సిఐడి నోటీసులు జారీ చేసింది. ఏపీ సిఐడి నోటీసులు ఇచ్చింది. బుధవారం ఉదయం 11 గంటలకు గుంటూరులోని సిఐడి కార్యాలయానికి విచారణకు రావాలంటూ ఆదేశించింది. నోటీసుల్లో బిఎన్ఎస్ సెక్షన్స్ 384, 506, 420, 109, 467, 120B, రెడ్ విత్ 34 సెక్షన్స్ ని ప్రస్తావించింది. ఇటీవల వైసీపీకి రాజీనామా చేశారు విజయసాయిరెడ్డి. రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. ఇన్ఫాక్ట్ ఉంటున్న సందర్భానికి సంబంధించి కూడా మాట్లాడుకోవడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాకినాడకు సంబంధించిన అంశం చుట్టూతా ఇప్పుడు ప్రస్తుతం చర్చ జోరందుకుంటోంది. దాని నేపథ్యంలో ఆ ఇష్యూ నేపథ్యంలోనే ఇన్ఫాక్ట్ ఆయనకు నోటీసులు ఇచ్చారా లేకపోతే ఇంకా ఏ అంశాలకు సంబంధించి నోటీసులు ఇచ్చారనేది క్లారిటీ రావాల్సి ఉంది. మరి కాసేపట్లో బహుశా అఫీషియల్గా దీనికి సంబంధించి ఆ నోటీస్ సంబంధించి డీటెయిల్స్ బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా అయితే మాత్రం విజయసాయిరెడ్డి ఇటు విచారణకు హాజరవుతారా లేకపోతే లీగల్గా ముందుకు వెళ్ళే అవకాశం ఉందా? ఇన్ఫాక్ట్ దీంతో పాటు ఒకవేళ ఆయన కనుక విచారణకు హాజరు కాకపోతే ఆయనను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా? మీకేమనిపిస్తోంది అనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. RTV